వాళ్ళు ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. దాని తర్వాత మనం కూడా ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తాం వాళ్ళు తెలియపరుస్తాం. అప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అనుకోవడం ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో కావాలి. ఏ గ్రామానికి ఏం అవసరం అనేది సర్వేగా చేసి ప్రజల ప్రకారంగా ఏం చెప్పారు. దాని తర్వాత మనం కూడా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది గ్రామానికి మండల స్థాయిగా, దాని తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిగా కూడా ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యంగా చేసాం. అది మన ముఖ్యమంత్రి గారు ముందు కూడా పెట్టాం. తప్పకుండా ప్రతి ఒక్కటి మనం చెప్పింది అమలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ గుర్తు చేస్తూ మనం మళ్ళీ మన జగనన్న ఏ విధంగా పోయినసారి ఊనే ఒక మాట ఇచ్చినందుకు 151 స్థానాలు గెలిపించారు కాబట్టి చెప్పింది మొత్తం చేశారని ప్రజలందరూ మళ్ళీ 175 స్థానాలు ఆయన కానుక వేస్తారని చెప్పి సార్ మేనిఫెస్టోలో కొత్త అవకాశం మేనిఫెస్టో రెడీ అవుతుంది. కానీ April 9th అంటే ఉగాది రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి సూచనలు ఉన్నాయి. ఇప్పుడు 27వ తేదీ నుంచి మన బస్ యాత్ర కూడా మొదలు పెడుతున్నారు. దాదాపు 3 కానీ 4వ తేదీ నెల్లూరు కూడా క్రాస్ అవుతారు. 9వ తేదీ వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి సూచన. అదే మీ అందరికీ చెప్తున్నాను కదా, ఒకసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి ఏ విధంగా పరిపాలన చేస్తారు అని చెప్పేసి మన జగనన్న కోరుకున్నాం. అప్పుడు ప్రజలందరూ స్పందించి 151 స్థానాలు గెలిపించారు. తప్పకుండా ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఆయన పరిపాలన చూసి ఆయన ఏ విధంగా చెప్పిందంతా అమలు చేశారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి వచ్చింది, ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి పొందారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా 175 స్థానాలు కానుకుంటారు.